తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తోటి సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే కార్పొరేషన్ పదవులపై కూడా చర్చించవచ్చని భావిస్తున్నారు. మహారాష్ట్ర ఫలితాలు ఎలాగో వచ్చేశాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణ అవకాశాలుండొచ్చని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 7 తోటి రేవంత్ సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ జరగచ్చు అని అంచనాలొస్తున్నాయి. డిసెంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈలోగా మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ రావచ్చని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 7తో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఇప్పటికే చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా ముఖ్యమంత్రి కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల కోసమైన ప్రచారం కూడా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న మెయిన్ హడిల్స్ అయిన జార్ఖండ్ అట్లాగే మహారాష్ట్ర ఎలక్షన్స్ నిన్నటితో పూర్తయిన ప్రక్రియ అంతా కూడా ఇప్పుడు అధిష్టానంకు సంబంధించి ఒక క్లియరెన్స్ రావాల్సి ఉంది. కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి ఇంకా 6 మంత్రులను తీసుకోవాల్సి ఉంది. సో దీనికి సంబంధించి రేపు ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు ఢిల్లీ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ అట్లాగే ప్రియాంక గాంధీని కూడా కలిసి కంగ్రాచులేషన్ చెప్పడానికైతే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. సో ఈ క్రమంలోనే కేబినెట్ ఎక్స్పాన్షన్ అట్లాగే కార్పొరేషన్ పదవుల భర్తీకి సంబంధించిన అంశాలను కూడా చర్చించుకున్నారు. దాన్ని క్లియర్ చేసుకుని పూర్తి స్థాయిలో డిసెంబర్ 7 వరకు పూర్తి స్థాయి కేబినెట్ తో తెలంగాణ మొదటి ఏడాదిని కంప్లీట్ చేసుకోవాలి, మొదటి ఏడాది సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకోవాలని అయితే తెలంగాణ సీఎం భావిస్తున్నారు. రైట్ ప్రభాకర్.